కర్మన్ఘాట్లో తప్పతాగి కారుతో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడో వ్యక్తి. ఈ సంఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. 2 కరెంటు స్తంభాలు విరిగిపడడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను పోలీసులు ఎంత కఠినతరం చేసినా వాహనదారులు తప్పతాగి ఇంకా ప్రమాదాలు చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాలనీ లోపలికి డెడ్ ఎండ్ కాలనీ లోపలికి వచ్చి మరీ తాగి కరెంటు స్తంభాలను ఢీకొట్టిన సంఘటన కర్మంఘట్లోని యాంప్రో కాలనీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రమాదానికి కారణమైన కారు ఇది ఫోర్డ్ ఫిస్టా కారు, ఇది ట్యాక్సీ కారు. ఈ కారులోనే 2 వ్యక్తులు సుధాకర్తో పాటు తిరుపతి వీళ్ళిద్దరూ తాగుతున్నారు. బయట ఎదురుగా రోడ్డు మీద వాళ్ళు తాగుతున్న సందర్భంలో రాత్రి కాలనీ వాసులు వాళ్ళని రోడ్డుపై ఎందుకు తాగుతారని ఒక్కసారిగా నిలదీయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ రోడ్డులోకి, ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డులోకి మళ్ళడం జరిగింది. అయితే ఇది డెడ్ ఎండ్ కావడం, మరొక వైపు వాళ్ళు తాగిన మైకంలో ఫస్ట్ ముందు ఎదురుగా మీరు విజువల్స్లో చూడవచ్చు, ఎదురుగా కనబడుతున్న పోల్ని వాళ్ళు ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ పోల్ని ఢీకొట్టిన తర్వాత అదే వేగంతో మళ్ళీ ముందలికి వచ్చి ఇక్కడ ఉన్న కారును కూడా ఢీకొట్టారు. ఈ సంఘటనలో మొత్తం 2 స్తంభాలు విరిగి కింద పడిపోయాయి. ఎవరైతే కారుని డ్రైవ్ చేస్తున్నారో ఆ కారుకు సంబంధించిన వాహనంతో పాటు మరొక కారు మీద కూడా పోల్ పడిపోయింది. కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆ సమయంలో బయట ఎవరూ లేరు, 8 గంటల ప్రాంతం కాబట్టి పిల్లలు కూడా ఇళ్లలో ఉన్నారు. ఒకవేళ సాయంత్రం సమయంలో కనుక ఈ సంఘటన జరిగి ఉంటే మాత్రం పిల్లలు ఆడుకొని ఉంటుండేవారు. ఆ కరెంటు సరఫరా కూడా కొనసాగుతుండేది. చాలా ప్రమాదం కూడా ఎక్కువ స్థాయిలో ఉండేది. స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఆ సమయంలో ఏం జరిగింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నిన్న మీరు చూసినప్పుడు ఏం జరిగిందమ్మా అసలు చెప్పండి. ఏం లేదు సార్, ఇంకా గేట్ దగ్గర నిలబడి తాగుతున్నారు. మేము ఫంక్షన్ హాల్లోకి వచ్చారేమో అనుకున్నాము. ఎక్కడొచ్చారు బాబు ఇక్కడ నిలబడి తాగుతారు అని అన్నాము. ఏం లేదు అన్నాం. తాగొద్దయ్యే కాలనీ వాళ్ళు అందరూ మమ్మల్ని తిడతారు అన్నాము. ఏం కాదు అంటున్నా అంటే నేను ఎంక గేట్ తాళం వేసుకొని కిచెన్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసిన సార్. వచ్చేసిన తర్వాత ఇంకా నిలబడ్డాము. ఇంకా గేట్ దగ్గర ఇక్కడ 2 నిలబడ్డారు, ముసలోళ్ళు కూర్చున్నారు గేట్ ముందల. కూర్చుని కారు ఎట్లా ఎంత పైకి లేచిందంటే అంత పైకి లేచింది. ముందు తమ్మ గుద్దుకున్న తర్వాత స్పీడ్లో వచ్చేసి ముందులో ఒక కారు ఉన్నది. ఆ కారు గుద్దుకొని ముందుకు వచ్చే సమయంలో వేరే స్తంభం మళ్ళీ దాని మీద పడ్డది. మా ఓనర్ వచ్చి మా సూపర్వైజర్ వచ్చి చెప్పినా కూడా వాళ్ళ మీదకి వెళ్ళేసిండు, గల్లలు పట్టుతుండడు సార్. అది చెప్పినా కూడా ఉంటుంది. చాలా మంది మొగోళ్ళు వచ్చి మేము పక్కకు జరిగినాం. మీరు చూసినప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఏ విధంగా? ఫుల్లీ డ్రంకన్ హెవీలీ డ్రంకన్, నిలబడే ఓపిక కూడా లేదు వానికి, అంత తాగి ఉన్నాడు వాడు. 2 ఉన్నారు నాకు తెలిసి. ఫస్ట్ వాడు అక్కడ దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ లోపల కురికాడు, ట్రై చేశాడు. ఈ అడ్డం ఉండే కారు, ఇది కారు అడ్డం ఉంటే దానికి గుద్దాడు వాడు. స్ట్రోక్ చేసి ఆ వైర్ అంతా ఇరిగిపోయింది మొత్తం. అసలు లోపలంతా ఫంక్షన్ నడుస్తుంది మొత్తం, ఏమంటారు స్పార్క్స్ అంతా బీభత్సంగా స్పార్క్స్ వచ్చాయి. దాని తర్వాత మేము వచ్చి అడిగితే వాడు రివర్స్ మా మీదకే వస్తున్నాడు, వాడు మమ్మల్ని తిడుతున్నాడు వాడు. ఇక దాని తర్వాత పోలీసు వాళ్ళని మెల్లగా పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. తాగిన మైకంలో వాళ్ళు ఈ ప్రమాదానికి పాల్పడినట్లు కూడా చెప్తున్నారు. ఒక ముసలావిడ ఉంది, క్షణంలో ఆమె త్రుటిలో తప్పించుకుంది. ఆమె అక్కడే నిలబడి ఉంది. నిన్న మీరు అక్కడే నిలబడి ఉన్నారా? అక్కడనే ఉన్నాం సార్. 3 గంటలకు వచ్చిండు వాడు. 3 గంటలకు వచ్చి మంచాల అమ్మేమన్నది, నువ్వు ఆడ తాక్కుంటా ఆడ కూర్చుంటావు ఎందుకు రా, వెళ్ళిపోరా అక్కడ అని అంటే నేను పంచనాలకు వచ్చిన అంటాడు. ఓనికి ముక్కు జరిసేపు ఉంటే ముక్కు పట్టి 3 ముత్తలు నిలిపోస్తుంటే వానికి. మీ మీదకి వచ్చింది ఆ కారు? వచ్చింది కారు చక్కగా అయ్యిన 3 పల్టీలు పడ్డది మా కారు 3 పల్టీలు పడ్డాక ఈ తమ్మానికి వచ్చి ఇది గుద్దుకొని ఈ కారు సందుని వచ్చింది. ఆమె ఆ సమయంలో ఇక్కడే నిలబడి ఉన్నానని చెప్తుంది. ఈ కారు ప్రమాదానికి కారణమైన కారు ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఇంకా ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ విద్యుత్తును పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వైర్లు కూడా మనం చూడవచ్చు, పూర్తి కాలనీలోకి సరఫరా అవుతున్న కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా. మరోవైపు ఆ సమయంలో పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో కూడా ఫంక్షన్ జరుగుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఎక్కువగా అంటే ఫంక్షన్ హాల్కి సంబంధించిన కార్లు ఎక్కువగా ఇక్కడ పార్క్ అవుతుంటాయి కాబట్టి ఫంక్షన్కి వచ్చిరని అనుకున్నాం అనేది స్థానికులు చెప్తున్నారు. కానీ తాగుతున్న వైనాన్ని చూసి వాళ్ళని నిలదీయడంతో ఈ సందులోకి వచ్చారు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నేరుగా ఈ ఎదురుగా మనం చూస్తున్న పోల్ని ఢీకొట్టడం జరిగింది. ఈ పోల్ని ఢీకొట్టిన తర్వాత అదే స్పీడ్ తోటి ముందలికి వెళ్ళి మరో కారుని ఢీకొట్టారు. వెంటనే ఈ పోలు కింద పడిపోవడం, ఈ పోలికి ఉన్న వైర్ల ఆధారంగా బరువుతోటి మరొక స్తంభం కూడా కింద పడిపోవడం జరిగింది. భయంకరమైన శబ్దంతో పాటు స్పార్క్స్ కూడా వచ్చాయి. మనం చూస్తున్నాం కూడా పోలు
ఐరన్ రాడ్ మీద ఫంక్షన్ హాల్కి సంబంధించిన ఐరన్ గ్రిల్ మీద పడిపోవడం జరిగింది. ఒకవేళ ఫంక్షన్ హాల్లో పిల్లలు కనుక ఇటువైపు ఆడుకొని ఉన్నా లేకపోతే గేట్లను కానీ పట్టుకొని ఉన్నా కరెంట్ షాక్ తగిలేది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం, అలాగే కరెంటు అధికారులు అంటే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో కరెంటు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇక్కడ విద్యుత్తును మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనలో ఇటు ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్తో పాటు మరో యువకుడు సుధాకర్ తిరుపతిలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళు ఆ సమయంలో కారు నడుపుతున్న వ్యక్తిని బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయడంతో అతనికి 196% కూడా వచ్చినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే వాళ్ళు చాలా మితిమీరిన మద్యం సేవించి ఉన్నారు, అందుకే ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.